నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాంగ్రెస్ పార్టీ కోదండరామ్ సార్కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని మనందరికీ తెలుసు. దాని తర్వాత తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు బీఆర్ఎస్ నేత దాసోజీ శ్రవణ్ కేసు పెట్టడం జరిగింది. గవర్నర్ దాన్ని నిలిపేయడం కూడా జరిగింది. కానీ గత 2 రోజులుగా హైకోర్టులో, సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటే బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు ఎమ్మెల్సీగా కోదండరామ్ సారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అదొక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నేడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్న కోదండరామ్ ఆమీర్ అలీ ఖాన్ ఉదయం 10:30 గంటలకు మండలి కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్న. సో ఇంకా కోదండరామ్ రెడ్డి సారు రాజకీయ నాయకుడు, ఎమ్మెల్సీ. ఈ ఎమ్మెల్సీతో పాటు సార్కి అంటే బయట వినబడుతుంది ఏంటంటే సార్కి విద్యాశాఖ మంత్రిగా ఇవ్వబోతున్నారు, ఈ పదవి ఇవ్వబోతున్నారు అనేది కూడా తెలుస్తూ ఉంది. సో అందుకోసమే రేవంత్ రెడ్డి ఆ శాఖని తన వద్ద పెట్టుకొని ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అంటే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సార్కి విద్యాశాఖ మంత్రిగా ఇవ్వబోతున్నారు. దాదాపు ఖరారు అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈరోజు ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి ఉండడం జరుగుతుంది. ఈ ఢిల్లీ పర్యటనలో ముఖ్య అంశం ఏంటంటే శ్రావణ మాసంలో హైకమాండ్ చెప్పినట్టు శ్రావణ మాసంలో మంత్రివర్గ విస్తరణ మరియు ఏదైతే ఈ లోకల్ బాడీ సంబంధించిన నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో దీనికి సంబంధించిన కొలిక్కి వచ్చే ప్రయత్నానికి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే హైకమాండ్ దగ్గర ఎమ్మెల్సీ కోదండరామ్ సార్ యొక్క మినిస్టర్ పోస్టు బర్త్ కన్ఫర్మ్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సార్ మనం చూసాం, స్వతహా ఆయన ప్రొఫెసర్, విద్యా వ్యవస్థలో ఉండే లోటుపాట్లు, విద్యని ఎంత గాడిలో పెడతారనేది తనకు తెలుసు. సో కింది స్థాయి నుంచి వచ్చారు కాబట్టి ఆ పోస్టుకి కోదండరామ్ సారే సరైన న్యాయం చేయగలుగుతారని రేవంత్ రెడ్డి సార్ వారి భావన. సో ఆ భావనలోనే ఈరోజు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మరికొద్ది రోజుల్లో మినిస్టర్గా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టు గాంధీ భవన్లో టాక్స్ వినబడుతూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఉద్యమంలో తన వంతు పాత్ర, క్రియాశీలక పాత్ర వ్యవహరించి తెలంగాణ సమాజానికి ఒక చైతన్యం తీసుకొచ్చిన కోదండరామ్ రెడ్డి సార్కి మన తెలంగాణ టీవీ తరఫున వచ్చిన అభినందనలు. ఇప్పటికైనా విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని సార్వారు సర్దిద్ది తెలంగాణ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక స్టోరీతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.